43వ అధ్యాయం. ఆదికాండం 43వ అధ్యాయం. ఆదికాండము 43. ఆదికాండం పుస్తకం చాలా సులువు, ఎందుకంటే బైబిల్లో మొదటి పుస్తకం. అది కూడా ఎదుగుతున్నారంటే వెనక నుండి ఎదకండి. ప్రకటన గ్రంథం తర్వాత ఎదకండి, మీకు ఆదికాండం దొరికిపోతుంది. ప్రకటన గ్రంథం తర్వాత ఎదకండారా, మీకు దొరికిపోద్ది ఆదికాండం. దొరకలేదా? దొరికిందా? ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకం అండి, దాని తర్వాత పుస్తకం ఆదికాండం. అంటే బైబిల్ ఏం చేయాలి? ముందు తిప్పియాలి. 43:27 చదవండి. 27. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడు అని చెప్పి వంగి సాగి. ఏ సమాచారం అడిగారండి వాళ్ళు? ఏ సమాచారం అడిగారు? క్షేమ సమాచారం. ఎప్పుడు సంతోషం ఉంటుంది మనకి? సంతోష సమాచారం అంటే అందులో ఏముండాలి? ఆ సంతోష సమాచారంలో క్షేమం ఉండాలి. ఈ యొక్క క్రిస్మస్ నీకు, నీ ఇంటికి, నీ కలిగినంతటికి క్షేమం ఇచ్చునుగాక. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథం 25:25 వచనం. ఈ సమాచారాన్ని మీకు చెప్పాలని మేము వచ్చాం. క్రిస్మస్ ఈ పర్వదినంలో, ఈ యొక్క దినాల్లో మీ యొక్క దుఃఖమంతా తొలగిపోయి 1వ సమూయేలు గ్రంథం 25:25. 1వ సమూయేలు గ్రంథం 1 చదువమ్మా. 25:25. నా ఏలినవాడా, లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించును. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివాడు నాకు కనబడలేదు. నా ఏలినవాడు 6వ మాట చదవండి. ఆ భాగ్యవంతునితో నీకును ఆ భాగ్య 1వ సమూయేలు 25:6. 1వ సమూయేలు 25:6. పేజీ నెంబర్ చెప్పు. నువ్వు చదువు నాన్న, నువ్వు చదువు ఒకసారి. ఎవరో ఒకరు చదువు. మీరు తెలుగు వచ్చిన వాళ్ళే చదవండి, ఇంకో భాషలు చదివికే. బ్రదర్స్ చదవండి, బ్రదర్స్ చదవండి. ఆ భాగ్యవంతునితో చెప్పండి. మొదట ఎవరికి? నీకును అంటే వ్యక్తిగతంగా, అంటే కుటుంబంగా, అంటే నీ చేతి పనికి. హల్లెలూయా. ఏం కలుగుతుందంట? క్షేమం. నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన అంతటికి ఏం కలుగుతుంది? ఈ సమాచారం చాలదా నీకు? ఏం కావాలి ఇంకా? నీకు, నీ ఇంటి వారికి మంచి ఆరోగ్యం, నీకు, నీ ఇంటి వారికి మంచి ఆహారం, నీకు, నీ ఇంటి వారికి మంచి ఆశీర్వాదం. ఎందుకంటే ఇంకేం కావాలి? ఏం కావాలి? నా దేవుడు నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన అంతటికి క్షేమం ఇస్తానని చెప్పమన్న సమాచారం ఇది క్రిస్మస్. ఏ సమాచారం అక్క? క్షేమ సమాచారం. 3 మాటలు గుర్తుపెట్టుకోండి చాలు. మొదటిది ఏం చెప్పాను? మంచి సమాచారం. నీ ఎముకలకి ఏమి ఇవ్వాలి? పుష్టి. రెండోది ఏం చెప్పాను? శుభ సమాచారం. అది ఎలా ఉండాలి? దప్పికొనిన వానికి చల్లని నీళ్లు ఎలాగుంటాయో, చలితో ఉన్నోడికి వేడి టీ ఎలాగుంటుందో అలా ఉంటుందంట శుభ సమాచారం. పొరపాటున మీ ఇంటికి ఎలాంటి సీజన్లో వచ్చినప్పుడు మంచి థమ్స్అప్ ఫుల్ కూలింగ్ అయ్యగారు తాగండి అని ఇచ్చాడు అనుకో, ఎలాగుంటుంది అప్పుడు? లేదంటే మా ఊరు ఈ పాప వచ్చింది అనుకోండి, మా ఊరు మంచి ఎండాకాలం బస్సు అప్పుడే ఉడికిపోయి దిగిందండి పాపం. నర్సీపట్నం నుండి వైజాగ్ పచ్చ బస్సు మా ఇంటికి వచ్చింది. రాగానే చెల్లి వచ్చావా, ఇది వేడి టీ తాగని ఇచ్చాను అనుకో. అప్పటికే ఉడికిపోయి వచ్చింది. ఏజెన్సీ వాళ్ళకి చాలా చల్లదనం ఇష్టం, హాయిగా ఉంటారు వాళ్ళు. ఒకసారి అలాగే మా ప్రాంతానికి ఒక కుటుంబాన్ని, మీ సేవకులు భార్యాభర్తలు పిలిపించాను చోడవరం దగ్గరికి, సాక్ష్యం చెప్పిద్దామని పిలిపిస్తే వచ్చారు వాళ్ళు. నేను వెళ్ళాను. వాకింగ్ చెప్పేలోపు వాళ్ళు ఆ ఊరు వచ్చి తెల్లవారులు హోలినట్టు మాట. తెల్లవారులు ఇద్దరికి ఎలాగైపోయారు తెలుసా? ఇద్దరు భార్యాభర్తలు తెల్లవారు 4 గంటకి అప్పుడే అగ్నిగుండంలో పడవేసిన శద్రక్ మెషక్ అబేద్నెగోల మొఖాల వలె ఎర్రగా నిప్పుల్లో కాలి మొక్క. ఏమండి ఎలాగైపోయారంటే, అయ్యగారు మా ఊరు చల్లగా ఉంటుంది, ఈ ఊరేటండి బాబు, ఎంత వేడిగా ఉంది, మేము తట్టుకోలేకపోతున్నా అన్నారు. ఆ టైంలో వేడి టీ తాగమని ఇచ్చాం, నిద్ర రాదని. అయ్యగారు వద్దండి చాలండి, నీళ్ళు తోతామండి అన్నారు. చెప్పండి ఏ సమాచారం? యేసు ప్రభు వారు మనకు జన్మించడం శుభ సమాచారం. యేసు ప్రభు వారు మన కొరకు జన్మించడం ఏ సమాచారం? మంచి సమాచారం. యేసు ప్రభు వారు మనకి జన్మించడం ఏ సమాచారం? సంతోషకరమైన సమాచారం. చాలదా మీకు క్రిస్మస్ అంటే?
మరి ఈ సమాచారాన్ని మీరు ఏం చేయాలి? ఆ రోజు ఆ దూత వచ్చి ప్రకటించింది. దూత ఎవరు? మానవ శరీరాకారము రక్త మాంసములు లేని దేవుని సముఖములో నిలబడిన దూత ప్రకటించగలిగిన సమాచారము నీవు నేను ప్రకటించడానికి ఈ భూమి మీద మనల్ని పుట్టించాడు. ఆమేన్. యేసు ప్రభు ఎందుకు పుట్టాడో తెలిసిపోయింది. నువ్వెందుకు పుట్టావో తెలుసుకోవడమే క్రిస్మస్. యేసు ప్రభు ఎందుకు పుట్టాడో నీకు తెలిసిపోయింది. బైబిల్లో ఇలాంటి వర్తమానాలు విని తెలుసుకున్నావు. అయితే నువ్వెందుకు పుట్టావన్న ప్రశ్న ఒకటి పెట్టుకో. ఆయన పుట్టుక వల్ల అనేకులకు సంతోషం. నేను పుట్టడం వల్ల ఎవరికి సంతోషం? నేను తిరిగి జన్మించడం వల్ల సంఘానికి సంతోషమేనా? సేవకుడికి సంతోషమేనా? తోటి విశ్వాసులకు సంతోషమేనా? మహాదేవునికి సంతోషమేనా? దేవుని దూతలకు సంతోషమేనా? నా గ్రామానికి సంతోషమేనా? ఆ ప్రశ్న మనలో రావాలి. హల్లెలూయా. ఎంతవరకు నవ్వారు? ఏమర్రా మొక్కలు అలా పెట్టారు? 7 షాట్లలో పెట్టారు మొక్కలు నేను అడుగుతుంటే.